అనగనగా ఒక ఊరిలో సత్యం సుమతి దంపతులకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. వారు ఎప్పుడూ ఆన్లైన్లో బిజీగా ఉంటారు. రాము పెద్ద అన్నయ్య చాలా సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తాడు. ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతాడు. సోము రెండో అన్నయ్య ఫుడ్ బ్లాగర్, కొత్తదనాన్ని ఇష్టపడతాడు. భీము చిన్న అన్నయ్య టెక్నాలజీ గురించిన యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు. జానకి రాము భార్య సంప్రదాయబద్ధంగా ఉంటూనే అత్తమామలకు ఇష్టమైన కోడలిగా పేరు తెచ్చుకోవాలని చూస్తుంది. లలిత సోము భార్య స్టైలిష్ హోమ్ మేకర్. పార్వతి భీము భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మోడర్న్ ఇండిపెండెంట్ మహిళ. రాము తన ఆఫీసులో మ్యారేజ్ క్యాన్సిల్ అని కోపంగా మాట్లాడుతుంటాడు. ఏంటి మ్యారేజ్ క్యాన్సిల్? కేవలం యాప్లో ప్రొఫైల్ సరిగా లేదని పెళ్ళి క్యాన్సిల్ చేస్తారా? సోము కిచెన్లో కొత్త వంట వీడియో చేస్తుంటాడు. ఈరోజు మనం ఒక కొత్త జపనీస్ డిష్ ట్రై చేయబోతున్నాం. ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేశాను. ఇది ఎంత రుచిగా ఉందో మీకు చూపిస్తాను. కెమెరాకు భీము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త గేమింగ్ యాప్ను రివ్యూ చేయబోతున్నాం. దీనికి చాలా బగ్స్ ఉన్నాయి. భార్యలు ముగ్గురు హాల్లో కూర్చుని ఉంటారు. జానకి పార్వతితో అదే నన్ను ఒక యాప్ నుంచి జ్యువెలరీ ఆర్డర్ చేయమని అడిగారు. అది నాకు నచ్చలేదు. మా ఆయనేమో ఇంట్లో ఉన్న ఫుడ్ వదిలేసి యాప్స్లో ఆర్డర్ చేసి వీడియోస్ చేస్తున్నారు. మీ సమస్యలు చాలా సింపుల్. నా మొగుడు ఒక యాప్లో ఉన్న వీడియోలు పెట్టి వాటిని టెక్నాలజీ బగ్స్ అని ప్రూవ్ చేస్తాడు. సత్యం మరియు సుమతి హాల్లో కూర్చొని ఉంటారు. ఈరోజు టీవీలో ఒక యాడ్ చూశాను. అందులో మ్యారేజ్ యాప్ గురించి చెప్తున్నారు. రాము, మీ బిజినెస్ కూడా అలాగే ఉందా? అవును అమ్మా. దాదాపు అలానే ఉంది. నాకు మీ టెక్నాలజీ యాప్స్లు అర్థం కావు. నాకు ఒకే విషయం తెలుసు. మన ఇంటికి ఒక పెద్ద సమస్య వచ్చింది. నేను చాలా నష్టపోయాను. మన ఇంటిని అమ్మేయాలి. ఏంటి నాన్న, ఎందుకు ఇలా జరిగింది? నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోయింది. అన్న, మీరు ఒక ఫేక్ యాప్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? సత్యం తన నష్టానికి కారణం చెబుతాడు. అతను ఒక యాప్లో ఇన్వెస్ట్ చేశాడు. అది ఫేక్ యాప్. అతను మోసపోయాడు. నా తప్పు కాదయ్యా. యాడ్లో చూశాను. ఈ యాప్ వాడితే డబ్బులు అవుతాయి అన్నా. అది చూసి మోసపోయాను. అది తెలుసుకున్న కోడళ్ళు ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. మమేదారిని మోసం చేసిన ఆ యాప్ని కనిపెట్టాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మనమంతా ఆ యాప్లో మన ప్రొఫైల్స్ క్రియేట్ చేద్దాం. నేను ఆ యాప్ను హ్యాక్ చేసి దాని ఫేక్ అకౌంట్స్ను, అడ్మిన్ అకౌంట్స్ను కనిపెట్టాను. నేను నా మ్యారేజ్ యాప్ ప్రొఫైల్లో దొంగలకు పెళ్లి సంబంధం చూస్తున్నట్టు నటిస్తాను. నేను వాళ్ళను నా అకౌంట్కు యాడ్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకుంటాను. జానకి ఒక కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి అని తన ప్రొఫైల్లో రాస్తుంది. కొన్ని ఫేక్ ఫోటోలు అప్లోడ్ చేస్తుంది. ఇక వేట మొదలు ఈ యాప్ వాళ్ళని పట్టుకుంటాను. జాగ్రత్త అక్క, వాళ్ళు చాలా ప్రమాదకరం. డోంట్ వరీ, నేను మీ ప్రొఫైల్ను హ్యాక్ అవ్వకుండా చూస్తాను. మనకి ప్రొఫైల్ చూసి ఒక దొంగ ఆమెను కాంటాక్ట్ చేస్తాడు. దొంగ ఆన్లైన్లో మీరు నిజంగా డబ్బుని ఇష్టపడతారా? అవును, నేను అలాంటి వ్యక్తులనే వివాహం చేసుకోవాలని చూస్తున్నాను. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపించండి. మీకు నా కంపెనీ గురించి తెలుసా? ఫ్యూచర్ మనీ అని. ఆశ్చర్యంగా జానకి మమేదారిని మోసం చేసింది కంపెనీనే కదా. జానకి లొకేషన్ వివరాలను సోము భీములకు పంపుతుంది. ఈ లొకేషన్ మా ఫుడ్ డెలివరీ యాప్లో ఉంది. అక్కడ చాలా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ అడ్రస్కు నేను ఒక డ్రోన్ను పంపిస్తాను. లొకేషన్ పర్ఫెక్ట్గా ట్రేస్ చేయాలి. రాము ఫోన్లో రాము గర్వంగా నా భార్య చాలా తెలివైనది. మీరందరూ గొప్పగా పనిచేశారు.
భీము రాము పోలీసులను వెంట పెట్టుకుని దొంగలున్న లొకేషన్కు వెళ్తారు. పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. సత్యం డబ్బు తిరిగి వస్తుంది.